మన కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పుకుంటున్నామండి. ఇది చాలా ఈజీగా నేర్పిస్తా. ఏదైనా మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిటికేసిన తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎనీ బిజినెస్ మ్యాన్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు యోగాలో రామ్దేవ్ బాబు చూడండి, నరేంద్ర మోదీ చూడండి, అంటే హై పర్ఫార్మెన్స్ దగ్గర వాళ్ళ మెయిన్ అసెట్ ఏంటండి? కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడాలి. అర్థండి. అయితే దానికి డెఫినేషన్ ఏంటంటే, ఒకటి, గ్రేట్ కమ్యూనికేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్. ఏంటండి చెప్పండి? కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీ ప్లస్ కనెక్షన్. చెప్పండి. కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీ ప్లస్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేట్ కమ్యూనికేషన్. ఓకే, రైట్. ఇప్పుడు అర్థం చేసుకుందాం. కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందో చెప్పగలుగుతారు ఎవరైనా? మనం చెప్పదలుచుకున్న దాని మీద మనకి అవగాహన ఉండాలి, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి అంటాం. ఓకే, నేను దీన్ని కొంతవరకే ఏకీభవిస్తున్నాను, పూర్తిగా ఏకీభవించట్లేదు. ఎందుకంటే మీరు క్రికెట్లో చూడండి, వాడికి నాలెడ్జ్ బాగా ఉంటుంది కానీ వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఒక సెంచరీ కొట్టాడు అనుకో, నెక్స్ట్ టైం కాన్ఫిడెన్స్, నెక్స్ట్ టైం డక్ అయ్యాడు అనుకో, నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉండదు. ఒకసారి అసలు ఏం బాగా పర్ఫామ్ చేస్తున్నా కూడా మ్యాచ్లో స్టార్ట్ చేస్తే గేమ్ స్టార్టింగ్లో వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది మరి వాడికి, కానీ గ్యారంటీ ఉందా? మన 360 డిగ్రీస్లో సక్సెస్ యొక్క రూపకల్పన అంటే ఆల్వేస్ స్టేబుల్గా ఉండాలి, అన్నీ స్టేబుల్గానే ఉండాలి. కానీ స్టేబుల్గా ఉంటుందా? అది ఉండట్లా. నమ్మకం ఉన్నప్పుడు కొంచెం, అంటే ఇప్పుడు సార్ చెప్పింది కూడా కరెక్టే, అంటే ఇంకొంచెం మనము వాల్యూ ఎడిషన్ ఇస్తున్నాను అంతే నేను. ఓకే, ఇంక బెటర్ ఆన్సర్కి చెప్తున్నాను నేను. మన మీద నమ్మకం. అసలు కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగులో ఏమంటారు? ఆత్మవిశ్వాసము. ఆత్మ అనే దగ్గర ఏమొచ్చేసింది? ఇంటర్నల్ మేనేజ్మెంట్ వచ్చింది. ఎవరికైతే ఇంటర్నల్ మేనేజ్మెంట్ చేస్తాడో వాడికే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరి వేరే వాడికి లేదా అంటే వాడి కాన్ఫిడెన్స్ ఏంటంటే స్టేబుల్ కానీ, స్టేబిలిటీ లేదు, కంప్లీట్గా లేదు. రెండు వర్డ్స్ అర్థం చేసుకోండి, స్టేబుల్గా లేదు అండ్ కంప్లీట్గా లేదు. అందుకని సో ఆత్మవిశ్వాసంలో, ఇక్కడ కాన్ఫిడెన్స్లో ఇంటర్నల్ మేనేజ్మెంట్, సోల్ యొక్క నాలెడ్జ్ కావాలి. దట్ ఈస్ వెరీ సింపుల్. ఈశ్వరుడు ఈశ్వర, విశ్వం విష్ణు అయిపోయింది. నెక్స్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏ సబ్జెక్ట్ అయితే మనం డీల్ చేస్తామో దాంట్లో నాలెడ్జ్ అనేది బాగా ఉండాలి. ఎంత బాగా ఉంటే అంత బాగా మనం మాట్లాడగలుగుతాం. ఓకే, రైట్. ఇందాక మీరు అడిగారు క్వశ్చన్లు, బాబాయ్ నేను దాన్ని కొద్ది గొప్ప ప్రాక్టీస్ చేశా కాబట్టి మీరు ఆన్సర్ చేయగలిగాను. పుట్టిన ఇంటర్నల్ మేనేజ్మెంట్ సరిపోదు కదా, దానిలో ప్రాక్టీస్ కూడా చాలా అవసరం అన్న కదండి. అయితే చిన్నప్పుడు మీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏం చేశారండి? ఈ దిద్దారు కదా. ఇప్పుడు కూడా మనము ఈశ్వర ఇంటర్నల్ మేనేజ్మెంట్ మీద దిద్దాలి. ప్లస్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నామో దాంట్లో ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్నారో, జాగ్రత్త వినండి, ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్నారో వాళ్ళని మనం కాపీ కొట్టాలి. నాకు ఇష్టమైన కాపీ మాస్టర్ ఎవరంటే శ్రీకృష్ణుడు. ఎవరిని కాపీ కొట్టాడు? ఉపనిషత్తుల్ని కాపీ కొట్టాడు. కాపీ కొట్టి ఎంత మంచి బుక్ రాశాడంటే ఇప్పటి వరకు ఫేమస్ భగవద్గీతను రాశాడు. సో మనం అంతా కాపీ కొట్టాలంతే. కానీ మనం తెలియాల్సింది ఏంటంటే ఫెయిల్ అయ్యేవాడి యొక్క ఆన్సర్ పేపర్ చూసి కాపీ కొట్టకూడదు, గ్యారంటీగా పాస్ అయ్యేవాడు చూసి కాపీ కొట్టాలి. సో అందుకని ఇక్కడ ఈ కాన్ఫిడెన్స్లో ఏంటంటే ఈ రెండు కాంపోనెంట్స్ ఏంటవి? ఒకటి ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఇంకోటి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ బాగా ఉండాలి మనకి, ఇన్ డీటెయిల్గా, బాగా డీప్గా. ఎవరైతే రిజల్ట్ గురించి పని చేస్తారో వాళ్ళకి డీప్ నాలెడ్జ్ రాదండి, పైపైనే ఉంటుంది. మాస్టరీ గురించి చేస్తారో, మాస్టరీ అంటే ఏంటి? పర్ఫెక్షన్. అందులో డీప్ అంటే పర్ఫెక్షన్ ఒక లైఫ్ సరిపోదండి. పర్ఫెక్షన్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఎప్పుడు కూడా మనం స్టూడెంట్ లాగా నేర్చుకుంటూనే ఉండాలి. ఊరికే నా పర్ఫెక్షన్ చెప్తాను నన్ను ఇప్పుడు ఈ ఇంటర్నల్ మేనేజ్మెంట్లో ఈ సబ్జెక్ట్లో ఈ భూమి మీద అందరు కలిసి కూడా నన్ను హర్ట్ చేయలేరు. ఓకే, ఏదైనా అనుకుంటే కనుక సంకల్పం చేసే చాలు, దాన్ని ఖచ్చితంగా నేను సక్సెస్ చేయగలుగుతాను. చాలా బాగుంది కదా, మరి చెప్పలు కొట్టండి ఇంత గ్రేట్ సక్సెస్కి. అయితే
ఇక్కడ అసలు వాడినండి. ఇందాకేం చెప్పాను, పర్ఫెక్షన్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ అన్నాను. నా పర్ఫెక్షన్ నా ఇంటర్నల్గా చెక్ చేసుకొని నేను వెళ్ళాల్సిన దూరం చూస్తే సముద్రం ఉంటుంది కదా, సముద్రం ముందు మీకు నీరు లేకుండా తడి ఉంటుంది. తడి ఎందుకు ఉంటుంది? అలా వచ్చి వెనకాలకి వెళ్ళింది. ఆ తడే నా నాలెడ్జ్. సముద్రం అనేది నా అసలైన స్వస్వరూపం, నా యొక్క ఇంటర్నల్ మేనేజ్మెంట్. అది దీన్ని బట్టి ఎంత డెప్త్ ఉందో చూడండి దాంట్లో. మీకు అర్థమవుతుందా? చిన్న తడి తగిలితేనే నేను భూమిని ఒక ఫుట్బాల్ కొట్టేయడంత కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందంటే అసలు నాలెడ్జ్ కనుక నాకు ఇంకా వస్తే ఎంత ఉంటుంది? అర్థమైందండి మీకు? రైట్. నెక్స్ట్ క్లారిటీ. నెక్స్ట్ ఏంటండి? క్లారిటీ. స్పష్టంగా ఏం కావాలో క్లారిటీ కావాలి. మనకి ఎప్పుడు కూడా డ్యూయల్ ఉంటుంది, ఇదా అదా, ఇక్కడ అక్కడ, ఈరోజు ఇక్కడికి వెళ్దామా లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్తే బాగుండేదేమో, ఈ ఆరోగ్యధాము గోవర్ధన గోశాల జీజీఎస్పీకి వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టారు, ఇక్కడ కూర్చొని ఈ టైం ఇంకెక్కడన్నా స్పెండ్ చేస్తే బాగుంటుందా? అస్సలు అది క్లారిటీ కానే కాదు. ఫస్ట్ నా క్లారిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాకు క్లారిటీ ఏంటంటే నేను గురువు చెప్పింది నేను ఆచరించడమే నా క్లారిటీ. లైఫ్లో ఇంకేది లేదు. మా అమ్మని చంపమంటే ఇప్పుడు పోయి చంపేసి వస్తాను, ఇంకా వేరేది ఏది ఉండదు. రీజన్ అంత క్లారిటీ ఉంది. ఓకే, సో ఒక 15 years భగవద్గీత ఫ్రీగా చెప్పాను, అయిపోయింది. నెక్స్ట్ అది చాలా నేను ట్రై చేశాను మ్యాక్సిమం బాగా చెప్పడానికి. మళ్ళీ 11 years గోశాల నడపమన్నాడు, నడిపాను. దాంతో ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా సినిమా రిలీజ్ ఏంటంటే ఫార్మర్స్కి హెల్ప్ చెయ్యి అన్నాడు. ఇక తాటలు తీద్దాం అనుకుంటున్నా. ఈ నరేంద్ర మోదీ కాదు కదా, చంద్రబాబు నాయుడుగా ఎవరైనా సరే నేను ఆ రైతుని బాగు చేయడంలో, మేలు చేయడంలో, వాడు సహాయం చేయడంలో హమ్ కిసీసే కమ్ నహీ హై. ఇది క్లారిటీ. ఓకే అండి, చాలా స్పష్టమైన. రేపు ఒక రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు మనం. అర్థందండి? ఎందుకంటే మనము మన దేశం కూడా గొప్పగా ఉన్నప్పుడు దానికి కారణం ఏంటంటే మన సమాజము, మన దేశము గురువులు నడిపిన దేశం మనది. అందుకే అప్పుడు మన రాజ్యాలన్నీ కూడా రామరాజ్యంలాగా ఉన్నాయి మనకి. ఇందులో స్వార్థం ఉండదు, ఏముండదు. ప్రాణాన్ని మనం జస్ట్ అలా మనం చీవుడు వదిలేసినట్టు వదిలేస్తాం, మనం పోతే పోయింది అని. అర్థమవుతండి? సో ఆ ఐడియాని మటుకు బతికించుకుంటాం మనం. అర్థమవుతండి? సో అందుకని మనకి క్లారిటీ అనేది ఏ పనైనా సరే ఒక ప్రోడక్ట్ని చేస్తే లేచి నిలబడి క్లాప్స్ కొట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు నా పర్ఫెక్షన్ కూడా క్లారిటీలో లేదు. క్లారిటీలో పర్ఫెక్షన్ నాలో ఉంటే లేచి నిలబడి క్లాప్స్ కొడతారు మీరు. ఆ పర్ఫెక్షన్ ఇంకా నేను వెళ్ళాలి. అర్థమవుతండి? అంటే ఇంకా నేను క్లారిటీలో కూడా ఇంకా వర్క్ చేయాలని అర్థం. అర్థమవుతండి? రైట్. నెక్స్ట్ కనెక్షన్. కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, అసలు ఇదంతా ఏమైనా రాతలు ఉన్నాయా? ఇవన్నీ కనెక్షన్ రాతలు. అర్థమవుతండి? అంటే మనము అంటే మన మైండ్లో కనెక్షను, బయట కనెక్షన్స్ రెండు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన మైండ్లో మంచి మంచి ఐడియాస్ని మన వర్క్కి కనెక్ట్ చేసుకుంటే స్ట్రెంత్ పెరుగుతుంది. అలానే బయట కూడా మనకి రిఫరెన్సెస్ బాగున్నాయనుకోండి. అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు మీలో ఎవరికన్నా మనకి నరేంద్ర మోదీ నాకు బాగా పరిచయము. ఓకే, ఆయనకి యోగా చెప్పాను నేను, నా పేరు చెప్పు చాలు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని రెడీ ఇచ్చాడు అనుకోండి. పలానా శ్రీనివాసయ్య గారు నన్ను పంపించారని చెప్తే కూర్చోండి అనే రిఫరెన్స్ వచ్చింది అనుకోండి, నా కమ్యూనికేషన్ బాగుంటుంది, నా కాన్ఫిడెన్స్ బాగుంటుంది, కూర్చొని జబర్దస్తి కూర్చుంటాం. లేకపోతే అడుక్కు తినేవాళ్ళగా ఉంటుంది మన కనెక్షన్ సరిగ్గా లేకపోతే. భయంగా ఉంటుంది వెళ్తే. అందుకే చూడండి, అడగాలన్నప్పుడు ఎప్పుడైనా సరే భయంగా ఉంటుంది, ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడైనా సరే తెగింపుగా ఉంటుంది. చాలా బాగుంటుంది మనకి. ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దొరలము, తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బికారీలం. అందుకని ఇక్కడ ఈ కనెక్షన్లో మీరు చూడాల్సింది అసోసియేషన్. కనెక్షన్ ఇంకా బెటర్ వర్డ్ అసోసియేషన్. ఇంటర్నల్గా మంచి మంచి ఐడియాస్. అర్థమైందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఐడియా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను. యోగ వాసిష్టంలో ఒక కొటేషన్ చదివాను ఈ మధ్య. అంటే ఎప్పుడైతే మనసు డిస్టర్బ్ అవుతుందో అదండి మన బాడీలో ఉన్న ప్రతి సెల్ డిస్టర్బ్ అవుతుంది, దాని ద్వారా ఇమ్యూనిటీ పాడవుతుంది, దాని ద్వారా రోగాలు వస్తాయని చెప్పాడు. అందుకని మనసు చలించకుండా స్థిరంగా ఉంచాలి, దానికి ఇంటర్నల్ మేనేజ్మెంట్ అని చెప్తాడు వశిష్ఠుడు రాముడికి. అదండి. సో ఇదేంటి, ఇలాంటి థాట్ని మనం మైండ్లో పెట్టుకున్నామండి. హెల్త్లో కానీ లేకపోతే మైండ్లో డిస్టర్బ్ అయ్యేటప్పుడు కానీ ఈ థాట్ గుర్తుకొచ్చినప్పుడు మనకు బలం వస్తుంది. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. మనతో ఏదో కొట్లాట అవుతుంది, వాడిని తుక్కు కొట్టాడు. ఓకే, వాలిని ఎవరు సుగ్రీవుడిని వాలి కొట్టినట్టు కొట్టాడు. కానీ సుగ్రీవుడు ఏం చేశాడు? రాముడి అసోసియేషన్ పెట్టుకొని ముందుకెళ్ళాడు. ఏమైంది అప్పుడు? సక్సెస్ అయ్యాడు. అంటే మన అసోసియేషన్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ లెవెల్లో మనం మన ఫ్రెండ్స్, గుడ్ ప్రోగ్రామ్స్, గుడ్ ఫ్రెండ్స్, గుడ్ బుక్స్ అనేవి మంచి అసోసియేషన్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఏదైనా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ మంచి ఐడియాస్ మనం తీసుకోవాలి, మన ఐడియా వాళ్ళు తీసుకోవాలి.
ఫ్యామిలీ అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన ఫ్రెండ్స్, కానీ ఎవరైనా సరే ఇట్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ లెట్స్ గ్రో టుగెదర్. మీ నాలెడ్జ్ నాకు, నా నాలెడ్జ్ మీకు. ఇవాళ ఇంటర్నల్ మేనేజ్మెంట్ మీ దగ్గర కూడా నేర్చుకున్నాను నేను, అంటే మీరు ఎంత మేధావులు చూడండి. ఓకే, సో అట్లా ఉంటుందన్నమాట. అందుకని మన అసోసియేషన్ ఎప్పుడైనా సరే అదే మంచి చూసుకోవాలి. అలా థాట్స్ కూడా మంచి మంచి థాట్స్, వివేకానంద కొటేషన్ పెట్టుకోండి, మంచి మంచి కొటేషన్స్ పెట్టుకోండి. బీ ఫియర్లెస్, బీ అండ్ మేక్, ఫస్ట్ లెట్ us be gods, then help others to be gods, be and make, let this your motto, say not man is a sinner, tell him that is their God, even though if there were a devil, it is our duty to remember God always, not the devil. ఇప్పుడు నేను చెప్పే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఫూల్ అయితే వివేకానంద కూడా ఫూలే, వివేకానంద ఫూల్ అయితే ఉపనిషత్తులు కూడా ఫూలే, భారతీయ జ్ఞానము అనేది కూడా ఫూలే. అర్థం చేయించడంలో పొరపాటు ఉంది తప్ప జ్ఞానంలో పొరపాటు అనేది ఉండదు. కాబట్టి అర్థమైంది కదండి. ఈ మూడు కనెక్ట్ చేసుకుంటే అప్పుడు గ్రేట్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న డెమో ఇస్తాను అండి, రైట్? మీకు బాగా పరిచయం అయింది ఏంటి? ఒకటి చెప్పండి. బాగా అంటే దాంట్లో మీకు మాస్టరీ అనేటువంటిది ఉంటుంది, చాలా అందులో పక్కా నాలెడ్జ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది దాంట్లో 100% ఉంటుంది. కాన్ఫిడెన్స్ కొంత 90% ఉంటుంది, కనెక్షన్ కూడా 100% ఉంటుంది. అలాంటిది ఏంటి చెప్పండి? ఏమైండొచ్చు? మీరు ఎవరైనా సరే అందరూ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఫైనాన్స్ మీద మాట్లాడమంటాను, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. వెల్త్ గురించి మాట్లాడమంటాను, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. నేను ఒక టాపిక్ ఇస్తే 100/100 అందరూ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తారు. అది ఏదై ఉండొచ్చు? స్టోరీ అనుకోండి. ఇప్పుడు చిన్నప్పుడు నీ స్టోరీ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అవ్వచ్చు, అది కూడా కొంతవరకు బెటర్. జెంటిల్మెన్ చూడమ్మా, తమ్ముడు చాలా వరకు ఓకే బెటర్గా పర్ఫామ్ అవుతుంది. నీ చిన్నప్పుడు స్టోరీ చెప్పంటే బాగానే చెప్తావు, కానీ ఇంకా కొంచెం 100/100 సైలెన్స్. ఆయన క్లాస్ కూడా నాకన్నా బాగా చెప్పాడు ఆయన. సార్ వెరీ గుడ్, సూపర్. అయితే అది కాదు నా ఆన్సరు, బట్ యువర్ ఆన్సర్ ఈజ్ బెటర్ దాన్ మై ఆన్సర్. కాకపోతే నేను మాట్లాడాలంటున్నాను కదా ఇక్కడ. ఇది ఇంకొంచెం దగ్గరికి వచ్చాడు ఈయన. ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా వండర్ఫుల్. గివ్ ఏ క్లాప్ టు హిమ్. గుడ్. ప్లీజ్ సెలబ్రేట్. ఏడుస్తూ క్లాస్ చెప్పుకోదు, మనం నవ్వుకుంటూ చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం. అయితే నా మనసులో నా ఆన్సర్ చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే ఏది చెప్పినా నా ఆన్సరే కరెక్ట్ చెప్పుకోవాలనిపిస్తుంది. మీ అందరి ఆన్సర్లు కరెక్టే, కానీ నా ఆన్సర్ కూడా చెప్పుకోనండి. నన్ను ఏంటంటే నా పేరు లక్ష్మణ శర్మ అని చెప్పడంలో నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. బికాజ్ చిన్నప్పటి నుంచి 54 ఏళ్లలో కనీసం ఒక 2-3 ఇయర్స్ పక్క పెట్టేస్తే అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్న వర్డ్ ఏంటి, వింటున్న వర్డ్ ఏంటి? నా పేరు. నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సారీ. సో అట్లా మీ అందరి పేర్లు కూడా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్ట లేనట్ట? మనకి అందరికీ ఉన్నాయి ఈక్వల్గా. అంటే అంత క్లారిటీ తోటి మనం ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే రైట్. నేను ఒక ప్రాక్టీస్ మీ తరఫున చేస్తాను. నేను ఇప్పుడు మీ పేరు చెప్పడంలో మీరు వాయిస్ని గమనించి ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు, జబర్దస్త్గా వెరీ ఈజీగా చక్కగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు వాళ్ళ పేరు. ఓకే. సో ఇదే నేను ఒక బిజినెస్ స్కిల్స్ గురించి మాట్లాడమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్కిల్స్ అనేది ఎట్లా ఉన్నాయి ఏంటని మాట్లాడమంటాను నేను. ఓకే రైట్. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి. సార్ మీరు ఒక 1 minute బిజినెస్ స్కిల్స్ గురించి మాట్లాడండి. మర్మము తెలిస్తే మనము ఏదైనా సరే దగ్గరండి మర్మం తెలిస్తే ఏదైనా ఈజీ అవుతుంది. దేని గురించి మాట్లాడాలి? బిజినెస్ స్కిల్స్. బిజినెస్ అనేది మన ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఎలా అది తయారు చేయడం వల్ల, దాన్ని వాడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని మన కస్టమర్కి చెప్పడం వల్ల మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
అందులో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బ్రహ్మచారి, అనంతపూర్ నుంచి వచ్చా. మన బిజినెస్ స్కిల్స్ గురించి చెప్పేది ఏమంటే, బిజినెస్లో వచ్చేసి 4 పిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే మనం ఏవైతే బిజినెస్ చేయాలనుకుంటామో ఆ బిజినెస్ గురించి ప్రాపర్గా రీసెర్చ్ చేసుకోవడం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ప్రాసెస్. అంటే మన ప్రోడక్ట్ అన్నా అవ్వచ్చు, లేకుంటే సర్వీస్ అన్నా అవ్వచ్చు, దాని గురించి ప్రాపర్గా ప్రాసెస్ చేసుకొని మనమైతే దాన్ని బిల్డ్ చేసుకోవాలన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్. మనం ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ చేసినా, లేకుంటే మన సర్వీస్ ఎంత ప్రాపర్గా మనం ప్రిపేర్ చేసుకున్నా కానీ దాన్ని ఒక ప్రాపర్ మార్కెటింగ్ చేసుకోకపోతే మనకు సేల్స్ అనేది రాదనమాట మనకి. దీని తర్వాత ఇంకో ఫైనల్ వన్ వచ్చేసి ఫైనాన్స్. మన బిజినెస్లో ఫైనాన్స్ అనేది చాలా క్రూషియల్ ప్లేస్ అయితే క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫైనాన్స్ని అంటే మార్కెటింగ్కి ఎంత మనం స్పెండ్ చేయాలి, ప్రోడక్ట్ కోసం ఎంత చేయాలి, లేకుంటే మనం రీసెర్చ్ చేసినప్పుడు రా మెటీరియల్ కానీ లేకుంటే ఇది మ్యాన్ పవర్ కానీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవంతా ఒక ఫైనాన్స్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకోగలిగితే మన బిజినెస్లో ఈ ఏవైతే 4 పిల్లర్స్ ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేయగలిగితే మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు మీరు గమనించండి, ప్రతిదీ గమనించాలి, అబ్జర్వేషన్ చేయాలి. మీరు రండి సార్, అన్నమాట మీరే రండి. మీరు మీ డ్యూటీ ఏంటి? మీరు ఏం చేస్తారు సార్? ఇప్పటివరకు ఏం చేశారు మీరు? సివిల్ ప్రిపేర్ అవుతున్నారు సార్. సివిల్ ప్రిపేర్ అవుతున్నారు. టాపిక్ ఏంటి మీది? ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నారు? పిఎస్ఐఆర్. ఏ సబ్జెక్ట్స్ ఏంటి? పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో పొలిటికల్ సైన్స్ ఏదో అర్థండి, మీకు నచ్చినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ని ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయండి. పొలిటికల్ సైన్స్లో మీకు నచ్చిన బాగా మిమ్మల్ని చక్కెర గింజలు పెట్టేటువంటి పొలిటికల్ సైన్స్లో ఈ రాజకీయం అన్న రాజకీయం నీతివంతంగా మంచి పరిపాలన చేసే విధంగా, ప్రజలకు మంచి న్యాయం చేసే విధంగా చేయాలని దాంట్లో నీతి సూత్రం ఉంటుంది. అలాగే కూర్చోండి. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా సార్కి అంటే ఫస్ట్ ఏం టాపిక్ ఇచ్చాను సార్ మీకు? ఫస్ట్ బిజినెస్ స్కిల్స్ ఇచ్చాను. అప్పుడు కొంచెం బెరుగ్గా మాట్లాడారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా కొంచెం బెరుగ్గానే మాట్లాడారు. కానీ రెండిట్లో బిజినెస్ స్కిల్స్లో తక్కువ స్కిల్ ఉంది అనుకుందాం ఆయన, బికాస్ ఆయన ప్రొఫెషన్ అది కాదు కాబట్టి. కానీ ఆ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దానిలో సబ్జెక్ట్లో బాగానే ఉందిగా స్కిల్. మాట్లాడేటప్పుడు ఏమైంది? కొంచెం తడబడుతున్నారు. అర్థండి. అయితే ఇది ఫియర్ వల్ల. ఏంటండి? ఫియర్ అనే కాంపోనెంట్ వల్ల. ఫియర్ ఎందుకు వస్తుంది? మన మీద ఐడెంటిటీ. సపోజ్ ఇప్పుడు ఏమనుకోద్దండి, నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఆయన కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నారు. ఓకే, అది తన ఐడెంటిటీలో నేను తక్కువ, ఇప్పుడు నేను చేయి పైకెత్తలేను, ఇది మార్కెటింగ్కి వాడుకుంటాను. నేను అవిటివాడిని, అవిటివాడిని నేను మార్కెటింగ్ వాడుకుంటా. అయినా కూడా ఎట్లా మాట్లాడుతున్నాను అంటే నన్ను నేను తక్కువ చేసుకోవట్లేదు, నన్ను నేనేమనుకుంటున్నా ఈశ్వరుడిగా చూసుకుంటున్నాను నేను. ఈ డిఫరెన్స్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గుతాయి. అర్థందండి. ఇంకోటి, మనకన్నా మన ముందున్న వాళ్ళు బాగా డబ్బులో కానీ లేకపోతే అందచందాల్లో కానీ పొజిషన్లో కానీ ఎక్కువ ఉన్నాడన్నప్పుడు మనకి ఇప్పుడు ఇదే అబ్బాయిని ఇందాక మాట్లాడాడు కదా, ఒక అబ్బాయి వచ్చి ఇదే అబ్బాయిని ఒక ఐఏఎం స్కూల్లో నువ్వు ఇప్పుడు ఇదే బిజినెస్ గురించి మాట్లాడు అంటాము. ఇప్పుడు ఆయనకి తెలుసు వీళ్ళు ఎక్కడ ఎవరికి రాదు సార్, అందుకే వీళ్ళకి వచ్చి క్లాస్ చెప్తున్నాడు, వీళ్ళకి రాదు కదా అని చెప్పేస్తాడు ఈయన. అక్కడ అందరు కూడా ప్రొఫెసర్స్ కూర్చోబెట్టి నాయనా నువ్వు ఇప్పుడు చెప్పు అన్నాడు అనుకో, మళ్ళీ ఏమవుతుంది? భయము వస్తుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో ముఖ్యంగా ఉండాల్సింది అంటే మీకు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ప్రతి చోట ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడైతే నువ్వు యు ఆర్ గ్రేటర్ దాన్ ద పర్సన్ బిఫోర్ యూ అన్నప్పుడు కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. యు ఆర్ లెస్ దాన్ ద సిచ్యువేషన్ బిఫోర్ యూ, కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. అర్థం ఉందండి? అందుకని
ఎప్పుడు కూడా మనం తక్కువ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన సమస్యని సామాజిక సమస్యగా, మన సమస్యని దేశ సమస్యగా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, అసోసియేషన్ ఇందాక చెప్పా కదా, క్లారిటీ ప్లస్ కనెక్షన్ చెప్పాక, కనెక్షన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దేశం గురించి ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు గో ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాము, మనందరినీ బిజినెస్ చేయమంటున్నాం మిమ్మల్ని. దాంట్లో నా కనెక్షన్ ఏంటంటే, నేను ఏర్పరచుకున్న కనెక్షన్ ఏంటంటే, ఈ మూమెంట్ దేశానికి ఉపయోగపడాలి, దేశం యొక్క జిఎస్టీ ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడాలి. ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తే ఏమవుతుందండి, మీ ఇంట్లో డబ్బులు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, ట్యాక్సులు కడతారు కదా. అలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మీ ఆదాయం పెరిగినప్పుడు అది ఏమవుతుంది, దానికి దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. నేనేమంటున్నాను, పనికిమాలిన ప్రోడక్ట్స్ చేయమని చెప్పట్లా, హై ఎండ్ క్వాలిటీ అంటే చాలా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్గా ఉండేటువంటి సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేద్దాము, కొన్ని ట్రేడ్ చేద్దాము, వ్యాపారం చేద్దాం అంటున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, మనకి మన దేశం కూడా బాగుంటుంది. అంటే నా మూమెంట్లో, నా రైతుల మూమెంట్లో దీంట్లో దేశాన్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏమైంది, నా కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగింది, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే అండి, రైట్. ఓకే, నువ్వు రమ్మేట. ఓకే, రైట్, గుడ్. ఇప్పుడు ఇలా చేయిలో పెట్టు. ఓకే, నువ్వు ఇలా పెట్టి, నాకు దానం ఇస్తాడు, ఇలా పెట్టు, పైకి లేవు. ఇప్పుడు నా చేయి కింద ఉంది, పైన ఉంది. అతని చేయి పైన ఉంది, నా చేయి కింద ఉంది. ఓకే, రివర్స్ చేయి. ఇప్పుడు నా చేయి ఎక్కడుంది, పైన ఉంది, కింద ఉంది. ఇప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలంటే నా చేయి పైన ఉండాలా, కింద ఉండాలా? పైన ఉంటే కమ్యూనికేషన్ స్కిల్ వచ్చేస్తుంది. ఏం చేయగల, వెరీ సింపుల్. ఐఎమ్ ఏ కాంట్రిబ్యూటర్ అనుకున్నప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ఐఎమ్ ఏ రిసీవర్ అనుకున్నప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ అయిపోతాయి. మీకు అర్థమవుతుందండి? ప్రేమ ఎందుకు గొప్పది? ప్రేమలో ఇవ్వడం ఉంటుందా, తీసుకోవడం ఉంటుందా? ఇవ్వడం ఉంటుంది. ప్రేమతత్వమే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే నువ్వేం కష్టపడక్కర్లా. అర్థమండి? నీకు స్కిల్ అంత కొంచెం యావరేజ్ ఉన్నా కూడా నీ చెయ్యి ఇవ్వడం అనేటువంటి చెయ్యి నీది కనుక ఉన్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సింపుల్. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఓకే, రైట్. ఇప్పుడు మీరు రండి, మళ్ళీ విని పిలుస్తాం మనం. ఓకే, సో మీ జేబులు ఏమున్నాయండి? నాటకమే ఇది. ఓకే, మీ జేబులు ఏం కొట్టేయము, జేబులు డబ్బులు తీయండి. పర్స్ ఉంది. ఓకే, ఈ దగ్గరమ్మా. ఇప్పుడు వీళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనేటువంటి భావన తెచ్చుకో. ఫస్ట్ యూ వాంట్ టు గివ్ సంథింగ్. వీళ్ళందరికీ మంచి చేయాలి, ఏదో మంచి ఇవ్వాలి అని అనుకోసారి అనుకొని నీవు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. నీకేం టెన్షన్ పడకు. ఓకే, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అని ప్రేమతత్వం అంటే వాళ్ళు కూడా నీతో ప్రేమ, వాళ్ళని లాక్కో, వాళ్ళు కూడా నీకులాగే ప్రేమతత్వం నీకు ఇచ్చేస్తారు. మళ్ళీ మీ దగ్గర ఉన్నవి కూడా ఏమేమి ఇస్తావో వాళ్ళు చెప్పు. నీకు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇస్తావో చెప్పు వీళ్ళందరూ. నా దగ్గర యోగా ఉంది, రాజయోగం ఉంది, అది రాజయోగం ఇవ్వాలనుకుంటున్నా. నా దగ్గర ధనం ఉంది, ధనం ఇవ్వాలనుకుంటున్నా. నా దగ్గర భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉంది, ఆ భూమి కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నా. సింపుల్ అండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏం చేంజ్ చేయగల, నువ్వు తెలిసిపోయావు, సూపర్ అయిపోయావు. సో ఇక్కడ ఏమి లేదు, మనం ఇవ్వాలి అనుకుంటే అయిపోతుంది. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎంత గొప్పదంటే ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటాడు అంటే వివేకానంద, మన కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, అర్థండి, మళ్ళీ రిలేషన్షిప్ స్కిల్స్, నాలెడ్జ్, సత్ చిత్ ఆనంద్, స్టెబిలిటీ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి మనలో. కాకపోతే మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం అనుకోండి, తీసుకునే స్టేజ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సముద్రం ఎక్కువ ఇస్తుందా, బావి ఎక్కువ ఇస్తుందా? సముద్రం దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటాయా? సముద్రం బాగా ఇచ్చేటప్పటికి అన్ని నీళ్లు ఎవరిని కోరుకుంటాయి? చివరికి నది అయినా కాలమైనా చివరి సముద్రాన్ని కోరుకుంటాయి. అలానే మనము ఇంటర్నల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏ కోరికలైతే వెనకాలబడి కక్కుర్తిబడి భయం అనే జబ్బుతోటి బాధపడుతున్నామో
ఆ కోరికలన్నీ కూడా అడ్రస్ ఎక్కడే లక్ష్మణ శర్మ 11-12-360 రోడ్ నెంబర్ 6 ఆర్కేపురం కొత్తపేటనే అవి వస్తాయి మన దగ్గరికి. మనం వెళ్ళక్కర్లేదు. గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగినట్టుగా జరుగుతుంది మనకి. ఓకే అమ్మా, అర్థమవుతుందా? సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో సూర్యుడిలాగా సూర్యుడు బగబగామనేటువంటి ఆ యొక్క లోపల ప్రాసెస్లో ఆ ఇంటర్నల్ మేనేజ్మెంట్ మనం చేస్తూ ఉంటే, ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఆ కాంతి అలా ఇస్తూ పోతూ ఉంటే, నువ్వు స్థిరంగా ఉంటూ ఉంటే అన్నీ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ చాలా ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మెమరీ అండ్ మాస్టరీ. దేంట్లో అయితే ఎక్కువ మెమరీ ఉంటుందో, ఎక్కువ మాస్టరీ ఉంటుందో అది కమ్యూనికేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, గట్ హెల్త్. ఇప్పుడు నేను చేసిన పని చెప్తాను ఫస్ట్. ఓకే అండి, సో నేను నిన్న నుంచి తిండి తింటే మానేశాను సాయంకాలం నుంచి మీ క్లాస్ బాగా చెప్పడానికి. ఎందుకంటే గట్టు ఎంత మనం అంటే గట్టు అంటే పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు ఉంటాయి కదా, అవి ఖాళీగా ఉన్నాయనుకోండి, జస్ట్ జ్యూసెస్ ఈ కొబ్బరి నీళ్ళు ఇలా తాగామనుకోండి, మనం ఎక్కువసేపు ఆపేస్తే ఇక్కడ ఉండేటువంటి గ్యాసెస్ ఇవన్నీ పోయేటప్పటికి అరే గట్స్ లేవరా వాడికి. తెలుగులో కూడా బూత్ ఉంటుంది, నేను మాట్లాడకూడదు తప్పు నా స్టేటస్లో, కానీ గట్స్ లేవరా అంటాం మనం. ఓకే, గట్స్ లేవరా అంటే వాడు దమ్ము లేదురా వాడికి అని. అంటే అపకారికి కూడా ఉపకారం చేయడం దమ్మ, అపకారిని తొక్కేయడం దమ్మ. ఉపకారం చేసి రాళ్ళేసి చోట పూలమాల వేయించుకోవడమే గట్స్ కదండి. సో నేనేమంటా అంటే మీ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు అర్థమవుతుంది. సో 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోండి, గట్ ఫ్రీ అవుతుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు ఇంకోటి ఇలా ఈ ఓంకారం కానీ ఇవన్నీ ఏదైతే చేస్తామో ఓంకారం కూడా ఏం చేస్తుందంటే మన మైండ్లో ఫియర్ని కంట్రోల్ చేస్తుంది, ఫియర్ని మినిమైజ్ చేస్తుంది. ఓకే, అది హెల్ప్ చేస్తుంది. లవ్, ఇందాక చెప్పాక ప్రేమ, ఈగో కంట్రోల్. అదేనండి, ఇప్పుడు కోపం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు చేతులు లేపండి. కోపం బాగా మాకు ఎక్కువ ఉన్నవాళ్ళు. ఓకే, రైట్. సో అంటే మిగిలిన వాళ్ళకి కోపం ఉండదు కదా, వాళ్ళకి ఉంటుంది. బహుశా ధైర్యం ఉండకపోవచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు అంతే. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే విషాదం కూడా ఒక యోగం. అందరం మనం ఏడుస్తున్నాం, మనం పర్సన్ ఆబ్జెక్ట్ రిజల్ట్ సిచ్యువేషన్ ఇటువంటి మెటీరియల్ కనెక్షన్ తోటి మనం బాధపడుతున్నాం. అలానే అర్జునుడు కూడా విషాదం అనే యోగాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, కానీ తన విషాదం ఎవరి గురించి, తన ముందున్నటువంటి వాళ్ళ మేలు గురించి, వాళ్ళ యోగక్షేమాల గురించి ఆయనది. అలానే కోపంలో కూడా యోగం కోపం ఉంటుంది, రోగం కోపం ఉంటుంది. వేరే వాళ్ళ మంచి చేయడంలో అవకాశం ఇవ్వకపోవటం వల్ల వచ్చిన కోపం వేరు, అది యోగ కోపం. అలా కాకుండా నా కోరిక తీరకుండా వాడు అడ్డం పడుతున్నాడని ఎగబట్టడం, కుక్కలాగా చేయడం అనేది ఆ కోపం వేరు. ఓకే అండి, అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ మధ్య నా మధ్య రిలేషన్షిప్ ఏంటండి? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తాను, నేను థ్యాంక్స్ చెప్తాను. నేను మీకు నాకు మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? రైట్. సో రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుందంటే క్యాన్సిల్ అయ్యింది. గురువు శిష్యులు కాదు, ఈశ్వరుడు ఈశ్వర అనేది మన రిలేషన్షిప్. ఓకే, అది జ్ఞానం. ఈశ్వర రిలేషన్షిప్ జ్ఞానం. భక్తి ఈగో ఏంటంటే, ఈగో ఉండాలి. ఈగో ఉండడంలో చెప్తున్నా, ఈశ్వర అనేది ఒక ఈగో, హైలీ రిఫైన్డ్ ఈగో అది. తర్వాత భక్తి ఈగో ఏంటంటే, మీ కాళ్ళ కింద మీ కాళ్ళ కింద ఒక ధూళి ఉంటుంది సరే, ఆ ధూళిని నేననే ఫీలింగ్ తోటి మీతో ప్రేమ చూపించి మీ మంచి గురించి వర్క్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నా యొక్క, నేను అలా ట్రైన్ చేసుకుంటాను నా మైండ్. అది భక్తి. దాసుడికి దాసుడిని అంటాం మనం. అంటే మీరందరూ ఈశ్వర అన్నప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలి మీతోటి? ఐ ఆమ్ గ్రేటర్ దాన్ యూ కాదు. మీ పాదాల కింద ఒక ధూళి లాంటి చిన్నవాడిని నేను. ఓకే, సో మీరు ఒక నాటకం వేస్తున్నారు, నేను ఒక నాటకం వేస్తున్నాను. మీ ట్రూత్ని మీరు మర్చిపోయిన నాటకం వేస్తున్నారు, మీ ట్రూత్ని గుర్తుకొచ్చే నాటకం నేను వేస్తున్నాను అంతే. కానీ ఈ నాటకం వేసేటప్పుడు నేను మీకు కేవలం ఒక చిన్న పరమాణువు మాత్రమే, మీ కాలు కింద పరమాణువు అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో ఈగో కంట్రోల్ ఉంటుంది, అప్పుడు కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. నేనేంటి, నా చదువు, కొంతమంది ఉంటారు పెళ్ళిళ్ళకి వెళ్తే డబ్బు ఉంటే డబ్బు ఉన్నవాడే వాడు సైడ్ కొడతాడు, వాడు ఇంకెవరిని కొట్టాడు. వాడు చదువు ఉంటే ఆ చదువున్నవాడికి మిగిలిన వాళ్ళందరూ ఇక వేస్ట్. ఇక అంటే మీరు చూసారా, ఎవరు అందంగా ఉందనుకోండి, వాళ్ళు నల్లగా కొంచెం అందంగా లేదనుకోండి, ఇలా మొహం పెడతాడు.
ఈ ఈ అందం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి, అర్థమవుతుందండి. సో ఇదంతా కూడా రాంగ్ అండి. మనం ఎప్పుడు కూడా మనం చాలా సబ్మిసివ్గా సరెండర్నెస్ అంటారు కదా, సరెండర్నెస్తో ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే ఉంటుంది. ఓకే అండి, ఓకే. సో మళ్ళీ దీంట్లో కూడా మాస్టరీ ఉంటుంది. కొంచెం తెలియకుండా నేను మీకు చెప్తున్నాను ఫీలింగ్ నాకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అది నా ఇంపర్ఫెక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఇందాక చెప్పాను ఈక్వల్, బాడీ లెవెల్లో ఈక్వల్, మైండ్ లెవెల్లో ఆల్ ఆర్ ఫుల్, సోల్ లెవెల్లో ఈక్వల్. సో ఈక్వాలిటీ అనేది కమ్యూనికేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి పట్టుకోండి సార్. మన క్లాస్లోకి ఒక కొంతమంది విఐపీస్ తీసుకొస్తాను నేను, ఓకేనా? సో వాళ్ళు పిలుస్తాను, వాళ్ళు రండి. గౌతమ్ అదానీ గారు మీరు రావాలి. అజిమ్ ప్రేమ్జీ మీరు వచ్చి కూర్చొని ఈరోజు నేను చెప్తున్నటువంటి 360 degrees క్లాస్లో మీరు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సత్యం నాదెండ్ల గారు మీరు కూడా వచ్చి కూర్చోండి. మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను రేపు మీ సీట్ పక్కకి తోసి కూర్చునేటువంటి వాళ్ళు, అందుకని మీరు కూడా పక్కన కూర్చోండి. అలానే రతన్ టాటా గారు మీరు ఏ స్వర్గలోకంలోనో చక్కగా ఏ రంబ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు, మీకు మంచి పని చేశారు కాబట్టి ఒక్కసారి బ్రేక్ ఇచ్చి, కమర్షియల్ బ్రేక్ ఇచ్చి మా దగ్గరకు వచ్చి మా క్లాస్లో కూర్చోండి, మమ్మల్ని అందరినీ ఇంకా ఇన్స్పైర్ చేయండి. సుందర్ పిచ్చయ్య గారు మీరు కూడా అదే మా పిచ్చిని వినడానికి ఇక్కడికి వచ్చి కూర్చోండి. మేము కూడా మీకు మా ప్రోడక్ట్స్ ఎట్లా అమ్మాలి, మా కాన్సెప్ట్స్ ఎలా ఉండాలో చెప్తాము. ముఖేష్ అంబానీ గారు మీకు కుర్చీ లేకపోయినా మా వాళ్ళ దగ్గర అకామిడేట్ చేసి సోఫా ఇస్తారు, సోఫాలో కూర్చోవచ్చు. కుర్చీ సరిపోతే మీరందరూ వచ్చి కూర్చోండి. ఓకే అండి. సో ఎట్లా ఉన్నారు, భోజనం చేశారా? గౌతమ్ అంబానీ గారు మీరు అందరూ భోజనం చేశారా? కూర్చోండి. ఇప్పుడు మీకు మేము ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాము. సో దాన్ని మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ ఫిగర్ ఇంటర్నేషనల్ ఫిగర్ కాబట్టి మేము ఇండియా లెవెల్లో మీరు చూసుకుంటాం, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూసుకోండి. మీకు నేను ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తాను. గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి కొద్దిగా పట్టుకోండి సార్. ఇది ఇలా చూపిస్తాను, ఎలా పట్టుకోండి, వాళ్ళకి కనబడదు. అంటే యాక్చువల్గా ప్రస్తుతం ఫ్యూచర్ కాబోయే బిజినెస్ మ్యాగ్నెట్స్ కాబట్టి వాళ్ళ మొహాల్లో వాళ్ళని మీలో చూసుకొని మాట్లాడుతున్నాను, లేకపోతే ఇలా చూసి మాట్లాడాలి కదా, అంతేగా మాట్లాడాలని, అదే కదా. అయితే ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి మీ అందరికీ కూడాను. సర్వరోగ నివారణి డ్రాప్స్ అనేటువంటి ఒక చిన్న ఒక మంచి ప్రోడక్ట్ మా దగ్గర ఉంది. ఆ ప్రోడక్ట్ ఏంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే కన్ను ముక్కు చెవులో వేస్తే 2 secondsలో బ్రెయిన్ స్ట్రెస్ తగ్గిపోతుంది, 2 secondsలో బ్రీత్ ఫ్రీ అవుతుంది, 2 secondsలో బాడీ హీట్ కంట్రోల్ అవుతుందండి. సో ఈ ప్రోడక్ట్ అనేది మేము 10 years నుంచి మేము బాగా వర్క్ చేస్తామండి. చాలామంది ఫీడ్బ్యాక్స్ చాలా బాగున్నాయి. అయితే నేను ఈ చిన్న స్టార్టప్ అండి నాది, సర్వరోగ నివారణి డ్రాప్స్ అని. దీనివల్ల బ్రీత్ కరెక్టు, మైండ్ కరెక్షను, బాడీలో హీట్ తగ్గడం వల్ల అన్ని ఆర్గాన్స్కి స్ట్రెంత్ పెరిగి అవి బాగా ఫంక్షన్ చేస్తున్నాయండి. జస్ట్ 2 seconds అండి. ఎంత అండి, 2 చిటికలు మీరు వేయండి. అదాని గారు 2 చిటికలు వేయండి, వేశారు. ముఖేష్ అంబానీ గారు మీరు వేయండి. అయితే ఇంత సింపుల్గా ఈ 2 secondsలో ఒక డెమో చూపిస్తాను. ఇయో మీరు వేసుకోండి. కంట్లో 1, ముక్కులో 2, చెవులో 2 మీరు కూడా వేసుకోండి. ఓకే, వేసుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి ఎంత బాగుంది. రైట్, లేచి ఇన్నప్పుడే క్లాప్స్ కొడుతున్నారా? గుడ్. ఇంత మంచి క్లాప్స్ కొట్టేటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ద్వారా నేను భారతదేశంలో ఉన్నటువంటి గోశాలలన్నిటికీ కావాల్సిన ఫండింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు ప్రతి నెలకి ఒక 10 కోట్ల రూపాయల ఆదాయం కావాలనుకుంటున్నాను. దానికి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో నేను మీకు చాలా తక్కువ రేటుకి అమ్ముతాను నేను. ఓకే అండి, 150 రూపాయలు మా యొక్క సెల్లింగ్ ప్రైజు. మీకు నేను ఒక 60 రూపాయలకి అమ్ముతానండి. ఓన్లీ 60 రూపీస్, 90 రూపీస్ మార్జిన్ మీకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీరు ఎంత ధనం ఉన్నా కూడా ఈ చిన్న అమౌంట్ అని అనుకోవద్దు సార్. మీకు ఒక ప్రోడక్ట్లో ఒక నాజిల్ డ్రాప్ అమ్మడం వల్ల 90 రూపీస్ ఉన్నప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్ ఎంతమంది జనాభా కోట్లు ఉన్నారు, దాంట్లో 90 రూపీస్ మార్జిన్ తోటి ఇంత గ్యారంటీ ప్రోడక్టు కనుక మీరు అమ్మితే కనుక మీరు పెట్రోల్ తయారు చేసేటువంటి ప్రోడక్ట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ కన్నా దీంట్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కూడా అతిశయోక్తి లేదు. మీరు ట్రై చేయండి. మీరు డెమో చూశారు కదా, చాలా బాగుంది కదా.
మీకు చాలా హ్యాపీగా అనిపించింది కదండి. 2 సెకండ్లు ఇంత మార్పు తీసుకొచ్చింది. మీరు ఇంత పైప్ లైన్లు ఏం వేయక్కర్లేదు. మీ మార్కెటింగ్ నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి అదే అందరికీ హెల్త్ ఇచ్చి మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి. నేను కూడా నా స్టార్టప్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్లోకి తీసుకువెళ్ళి రైతులకు మంచి చేయాలనుకుంటున్నాను. ఇది ఎందుకంటే మీరు కూడా ఇంత బిజినెస్ పీపుల్ అంటే చాలా మెచ్యూర్డ్ పీపుల్ అంటే మీరు తెలియకుండా ట్యాక్స్ కట్టి దేశానికి చాలా ఉపయోగపడుతున్నారు. నేను కూడా ట్యాక్స్ కట్టి ఈ దేశానికి ఉపయోగపడతాను, నేను మీకు ఉపయోగపడతాను, రైతులు ఉపయోగపడతాను. ఒక మంచి రాజకీయ మార్పుకి నేను కారణం అవుతానండి. మీరందరూ కూడా వచ్చి నా క్లాస్ విన్నందుకు, మీరు వాల్యూబుల్ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం. మీరు పోండి. చూసారా, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఒక్కడు కూడా లేచి క్లాప్స్ కొట్టలేదు. అంటే మన స్కోప్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత ఉందో చూడండి. ఎంత కమ్యూనికేషన్ ఇంకా ఎంత డెవలప్ చేయాలి మనం, అర్థందండి. అంటే మనకి నిజంగానే బహుశా అమ్మాని ఏమైనా కనబడినా కూడా ఇలానే మాట్లాడతానేమో. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం జంకచ్చు ఏమన్నా, అమ్మవాడు పెద్ద అని, ఈ అమ్మాయి ఇంత పెద్దదేంట, నువ్వు ఇటనమే ఈశ్వర నువ్వు నేను ఒకటే కాదు. చలో ఇప్పుడు చలో స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ప్రోడక్ట్ బాగుంది, 10 ఏళ్ళు డెవలప్ చేసాం, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకోమని ఇలానే మాట్లాడతాం. అర్థమైందా? గణేష్ అయిపోయింది కదా, తీన్మార్ ఎట్లా కొడతాం మనం వెళ్ళి మనం టాపిక్ కానీ వాడు మైండ్లో తీన్మారాలి, డబ్బులు వస్తాయి బలే అబ్బో చాలా సూపర్ ఉందని వాడికి అనిపించాలి. మీకు లాస్ట్ ఎండింగ్లో ఇవాళ సెషన్లో నేను ప్రతి నెల నా సంకల్పం, నాకేం రాదు, నాకు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ తప్ప రాదు. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు 37,000 మంది గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క వ్యవసాయదారుని సెలెక్ట్ చేసుకొని వాడి జోబులో 5,000 రూపాయల నుంచి గవర్నమెంట్ ఇస్తుంది కదండి. గవర్నమెంట్ ఇస్తుంది ఏంది, బిచ్చమేసినట్టు ఇస్తుంది. పనికి మన నా కొడక, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు కూర్చొని తప్పుసుగలాగా కూర్చో, నేను డబ్బులు ఇస్తా, నువ్వు తిను, నువ్వు ఉండు, నాకు ఓటేయి. ఇదే అండి ఒక వ్యవసాయదారుడు సిగ్గుండాలి వాడికి కూడా. ఇలా మాట్లాడుకోవద్దు అన్పార్లమెంటరీ మాట. అంటే ఒక వ్యవసాయదారుడు ఆలోచించాల్సింది ఏంటంటే, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు నాకు అసలు, ఓకే అండి, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? నేను నీకు దేశానికి నీకు అన్నం పెట్టేవాడిని, నువ్వు నాకు ఇచ్చేదేంటి? అదే మనం ఇస్తున్నాము. గోధన గోశాల జీజీఎస్పీకే ఒక సంకల్పం ఏంటంటే, ప్రతి వ్యవసాయదారుడికి ఒక 5,000 రూపాయలు, 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ప్రతి విలేజ్లకు ఒక్కడు, అలా 37,000 మంది ఫార్మర్స్కి రోజుకి 5,000 రూపాయలు, అదే రోజు కాదు నెలకి 5,000 రూపాయల నుంచి ఇంకొంచెం కష్టపడ్డాడు అనుకోండి 25,000 రూపాయల వరకు తీసుకెళ్లే విధంగా వాడిని మనం మూవ్ చేయాలంటే సంకల్పం చేసుకున్నాను నేను, అర్థండి. సో ఎప్పుడైతే ఆ అమౌంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందో మనం ఏం చెప్పాం వాడికి, రైతులకి నేను క్షేమం కోరుకుంటున్నాను, నేను దానిలో నువ్వు కోఆపరేట్ చేయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే సార్, మన కుక్క మనకి ఎప్పుడైతే మనకి ఫీడ్ చేస్తామో అది మన వైపు చూస్తూ ఉంటుంది, అర్థం. అలాంటిది మనం ఒక వ్యక్తి దేవుళ్లాగా ఉండి మనకు సేవకులాగా వాడి సేవ చేస్తూ వాడి ఆర్థికగా మానసిక అర్థమైంది వాడి ఉన్నతికి, వాడి కుటుంబ ఉన్నతికి మనం ఎప్పుడైతే పాటుపడ్డామో ఏం కోరుకుంటున్నాం మనం, ఫార్మింగ్ అనేది మన దేశంలో బాగా అవ్వాలి, వ్యవసాయదారుడికి అన్యాయం కాకూడదు. ఈరోజు ఇక్కడ ఫార్మర్స్ ఎవరు ఉన్నారండి ఇక్కడ ఎవరన్నా? ఈ ఫార్మర్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఇంకా వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి వర్షాలు పడి మనం తేరుకొని శుభ్రంగా కిందకెళ్ళి మనం 1 గంటకి బ్రహ్మాండంగా భోజనం చేస్తాం. వాళ్ళు ఈ వ్యవసాయదారులు ఈ నలుగురు ఎవరైతే చేతులు ఎత్తారో అన్నం తినేప్పుడు ఒక్కసారి బాధపడితే తింటాడు. ఎందుకంటే నా పంట ఈ క్లైమేట్కి నాశనం అయిపోయింది, మళ్ళీ వచ్చే వరకు నా పంట, నా డబ్బులు, నా కుటుంబం ఎలా అని అనుకుంటాడు, అర్థమవుతుందండి. అయితే నేను ఇక్కడ ఆలోచిస్తుంది ఏంటంటే, ఈ విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక శాలరీ ఒక్కటే కాకుండా అర్థమవుతుందండి అదర్ బిజినెస్ ఎలా అయితే చేయాలో అలానే వ్యవసాయదారుడు అర్థమవుతుందండి ఇన్సూరెన్స్ తీసుకున్నట్టుగా వ్యవసాయంలో కొంత టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 2గా డివైడ్ చేయాలి. ఒకటి మేకింగ్ ఫ్యామిలీ, ఇంకోటి ఏమో మార్కెటింగ్ ఫ్యామిలీ. సో ఈ మార్కెటింగ్ ఫ్యామిలీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి వీడు అమ్ముతూ ఉండాలి. మనలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ ఇస్తారో వాడు కూడా వాళ్ళు మార్కెట్ చేసుకొని వాళ్ళు మనీని ఎర్న్ చేయగలిగితే, ఈరోజు ప్రకృతి వైపరీత్యాల్లో నష్టం జరిగితే ఇక్కడి నుంచి వచ్చిన డబ్బు వాడికి కడుపు నింపగలగాలి అనేదే నా ఆలోచన అండి. అంటే వాడికి 2-3 విధాలుగా వాడికి డబ్బుని తీసుకొచ్చి ఇవ్వాలి అనేదే నా సంకల్పం. ఫార్మర్ దగ్గర డబ్బులు జోబులో ఇవ్వాలి, బిచ్చం వేసినట్టు కాదు, గౌరవంతో వాడి కష్టంతో తీసుకునే విధంగా చేయాలనే ఆబ్జెక్టివ్. అంటే
ఇప్పుడు ఈ నిజంగా చెప్పాలంటే ఇది జస్ట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్ అంతే. నిజంగా ఇది అయిపోయినా కూడా మనం ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు, తేలిగ్గా కూడా అయిపోతుంది. మీలాంటి వాళ్ళు వెనకాల సపోర్ట్ ఉందని నాకు. ఓకే రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.